ఒక 2 పాజిటివ్ విషయాలు చెప్పాలి మీకు. మీ ఫేస్ కూడా చూడటానికి ఫెమిలియర్‌గా ఉంటుంది. పక్కింటి అబ్బాయిలా కనిపిస్తుంది. అదొక పాజిటివ్. నంబర్ 2 రెగ్యులర్‌గా సినిమాలు తీస్తున్నారు. కనిపిస్తున్నారు స్క్రీన్ మీద. ఒకే ఒక నెగెటివ్ ఏంటంటే మార్నింగ్ ఎళ్ళినప్పుడు పలానా మెంబర్స్ మీట్‌కెళ్తున్నాను అన్నప్పుడు మీ పేరు చెప్తే చాలామంది తీసుకోలేకపోతున్నారు. ఎవరా అని. కానీ తీసుకోలేకపోతున్నారంటే ఇంకా అంత అంటే familiar అవ్వలేదు. ఫైండ్ ఔట్ చేయలేకపోతున్నారు. గుర్తుపట్టలేకపోతే ఫేస్ తెలుసు. బట్ నేమ్ అనేది మిస్ అవుతున్నారు. అదొకటి మీరు చూసుకోండి. ఈ సినిమా తర్వాత గుర్తుంటాడు. నేను అదే. ఐ హోప్ సో. Yes. అండ్ రెండోది ఇది మీ వరకు పాజిటివ్ అండ్ నెగిటివ్ కూడా. జనరల్ క్వశ్చన్ ఏంటంటే ఈ మధ్య సినిమాలన్నీ ఒక హైప్‌తోనో లేకపోతే అదే క్యామియోసో, సర్ప్రైజ్‌లు అని చెప్పేసో మొత్తం సినిమాలన్నీ అలాగే హైప్ చేసేస్తున్నారు. సో ఈ సినిమా నుంచి మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఒక మంచి లవ్ స్టోరీని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? లేకపోతే అన్నీ ఉంటాయి మన దగ్గర అని చెప్పేసి అంటున్నారు ప్రతి సినిమాలో. బట్ ఈ సినిమాలో స్పెషల్‌గా ఏమైనా మేము చూడగలమా? మీకు ట్రైలర్ బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది అవును. ఏ ఎమోషన్స్ ఉన్నాయి అని. Yes. అది ఆబ్వియస్లీ అర్థమై ఉంటుంది. ఏమైనా దాచి ఉంచారా ట్రైలర్? దాచి ఉంచింది ఉన్నాయి, హియర్ అండ్ దేర్ ఆర్ థింగ్స్ ఖచ్చితంగా. అదే మీరు క్రియేట్ చేస్తారు కదా మీరు దాచాం లోపల అని. మీరు మాట్లాడాక నేను ఓకేలే కానీ సో ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంటుంది. వెరీ ఇంటెన్స్ ఫర్ షూర్. ప్రీ క్లైమాక్స్ ఒకటి, అండ్ దెన్ క్లైమాక్స్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంటెన్స్లీ ఎమోషనల్. చాలామందిని టచ్ చేస్తుంది అన్నది. మొన్న ఒక డిస్ట్రిబ్యూటర్ జీ స్టూడియోస్ ఇది ప్రెజెంట్ చేస్తుంది, మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నా. ముంబై నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చి చూశారు. ఎంత మన సినిమా మనం చూసుకున్నా బాగుందని అనిపించిన వేరే రెస్పాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆయనకి తెలుగు రాదు ఆయనకి, బట్ వచ్చి చూశాడు. నేను ఐ వాజ్ వండరింగ్, తెలుగు రాదు ఏం జడ్జ్ చేస్తాడు ఈయన, లేకపోతే సినిమా అంతా ఓకే అవుట్పుట్స్ వెళ్ళిపోయి, బట్ స్టిల్ ఆయన ఇన్పుట్స్ కూడా ఏమో ఉంటాయి కదా, లేకపోతే డిస్ట్రిబ్యూటర్కి బాగా నచ్చితే ఇంకా పుష్ చేస్తారు. ఈ థాట్ ప్రాసెస్లో ఉన్నాం. వెళ్ళి ఫస్ట్ సీట్లో కూర్చున్నాడు ఆయన సారథిలో. నాకు అర్థం కావట్లా ఇప్పుడు ఈయన ఏం రెస్పాండ్ అవుతాడు అని. వన్ థింగ్, లాస్ట్లో హీ క్రైడ్. ఓకే, ఎయిట్ చేశాడు ఆయన. మేము ఇలా ముందుకొని చూస్తుంటే ఇలా తుడుచుకుంటున్నాడు అనమాట. ఓకే, సో ఐ థింక్ దిస్ ఈజ్ ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం మీకు. ఏమున్నాయి దీంట్లో, మీరు ట్రైలర్ చూసిన ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. ఫాదర్ ఎమోషన్ ఇస్ దేర్, లవర్కి మధ్య జరిగేవి, లవర్స్కి మధ్య జరిగేవి, ఇవన్నీ ఉంటాయి. వన్ గుడ్ ఎక్స్పీరియన్స్. వన్ థింగ్, మొన్న నేను స్టేజ్ మీద చెప్పినట్టు మీరు కొనే 150-200 రూపీస్ టికెట్ ఏదైతే ఉందో వర్త్ వర్త్ దట్ ఐ కెన్ ప్రామిస్. యా. ఎలాగే పత్ర గారు మీకు క్వశ్చన్. ఫస్ట్లో ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. మీరు నిన్న ఒక డైలాగ్ చెప్పారు కదా, సొంత బండి లేదు మాకు అని చెప్పి. సో అక్కడ మీ వాయిస్కి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. సో आपको अच्छा लगा? अच्छा लगा? నచ్చిందా? చాలా బాగా. బట్ మీరేమైనా అదే మీ వాయిస్కి కూడా చాలామంది ఫ్యాన్స్ వచ్చారు. మీరేమైనా పాట పాడే ఏమైనా ఆలోచనలు ఉన్నాయా మీకు? ఈ సినిమాలో సాంగ్ అయినా ఇప్పుడైనా పాడొచ్చు, లేదంటే సినిమాలో అయినా సరే పాడొచ్చు నెక్స్ట్లో. ओके नहीं, मैं बहुत ही ओके खराब गाती हूँ. ओके मैं अभी गाऊंगी तो आप लोग सभी चले जाओगे इधर से. वॉइस आई थिंक आप बोल रहे हो तो अच्छा ही होगा, क्यूट ही होगा, बट आई एम नॉट ए गुड सिंगर. यू कैन सिंग एनी सॉन्ग? नहीं, मैं बहुत खराब गाती हूँ. अभी अलग प्रकार के मीम्स बन जाएंगे और आप लोग मतलब सुन नहीं पाओगे, चले जाओगे इधर से. तो प्लीज़ बहुत खराब गाती हूँ मैं. ओके, बट एज ए एक्टर यू शुड डू एवरीथिंग राइट. यार बट वो टैलेंट नहीं है आई थिंक मेरे पे. వర్ధన్ గారు మీకు చెప్పండి సార్. ఇట్స్ ఏ వర్ధన్ ఫిలిం అని రాశారు. ఎస్. స్టార్టింగే మీరు ఒక మంచి లవ్ స్టోరీని తీసుకున్నారు. యా. ఫ్యూచర్లో ఏమైనా ఒక మంచి మీ డ్రీమ్ ప్రాజెక్ట్, నేను ఎలాంటి సినిమా తీద్దాం అనుకుంటున్నాను, ఒక సోషియో ఫ్యాంటసీ అనో లేదనుకుంటే అలాంటి ఏమైనా జానర్ని మీరు డ్రీమ్ ప్రాజెక్ట్గా అనుకున్నారా, లేదంటే కంప్లీట్ లవ్ స్టోరీస్ మీద వెళ్దాం అనుకుంటున్నారా? నో దిస్ ఇస్ నాట్ ఓన్లీ లవ్ స్టోరీ. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓకే. ఇట్ విల్ హిట్ యూ హార్డ్. ఓకే. నాట్ ఓన్లీ లవ్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది అంతే. బట్ ఐ లైక్ లవ్ స్టోరీస్. బట్ లవ్ స్టోరీతో సెటిల్ అవును. ఐ విల్ డూ మచ్ మోర్. అంటే ఉన్నాయి, చాలా ఉన్నాయి. సోషియో ఫ్యాంటసీ అని నేను చెప్పను, కానీ నాకు మట్టి నుంచి వచ్చే కథలు అంటే చాలా ఇష్టం. మన నుంచి వచ్చే కథలు నైస్ నైస్. అవన్నీ ట్రై చేస్తాను. ఓన్గా స్టోరీ రాసుకోవడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా? అంటే నా పాత ప్రాజెక్ట్స్ అన్నీ నేను ఓనే బ్రదర్. నేను ఇంతకుముందు మీరు చూసి ఉండరు, గీతా సుబ్రహ్మణ్యం అని ఒక సిరీస్ చేశాను. సో ఐఎమ్ ద రైటర్ అండ్ డైరెక్టర్ ఫర్ దట్. సో అక్కడ నుంచి నేను రాసిన ఆ సిరీస్లన్నీ, తర్వాత హలో వరల్డ్ అని ఒకటి తీశాను, గీతా సుబ్రహ్మణ్యం అన్ని సీజన్స్ చేశాను, పెళ్లిగోల 2 చేశాను. సో వాటన్నిటికీ నేనే రైటర్.
సో పెళ్ళిగోల 2కి మాత్రం వేరే రైటర్ కూడా ఉన్నారు. సో మోస్ట్లీ నా కథలు నేనే రాసుకుంటాను. ఈవెన్ దీనికైనా కథ తీసుకున్నాను, నాకు కావాల్సిన మార్పులు నేను ఎలా అడాప్ట్ చేసుకున్నానని చేసుకున్నాను. నేను ఓన్ చేసుకోలేకపోతే మనం చేయలేం. మనం ఎంత ఓన్ చేసుకుంటే అంత బాగా చేయగలం. అదే మెయిన్ అదే అనుకుంటా. ఎస్. Hi sir, హాయ్ this is Shashank from the Mimic Co. కనిపిస్తుంది మిమిక్. చెప్పండి. సో సార్ లైక్ మూవీలో మనకి కొన్ని సీన్స్ ఉంటాయి, అంటే పేపర్ మీద చూస్తే ఇది ఈజీ చేసేయచ్చు అని చెప్పి, బట్ ఇన్సెట్ వెళ్తే అబ్బా ఇది చాలా కష్టం అనిపిస్తుంది. సో మీకు అలాంటి సీన్ ఏమైనా ఉందా మూవీలో? చాలా ఉన్నాయి, టు బీ ఫ్రాంక్ చాలా ఉన్నాయి. అంటే మీరు షిప్ సీన్ ఉంది కదా, షిప్ మీద ఈ అమ్మాయి ట్రైలర్లో కూడా నిన్ను పరిచయమైనప్పుడు నుంచి నాకు కొత్త ఆ సీన్ ఏంటంటే, మనకి వైజాగ్ తెలుసుంటే వైజాగ్లో బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చిన షిప్ అది, దానిపైన షూట్ చేయడం అనేది చాలా కాంప్లెక్స్. చూడడానికి సీన్ డిజైన్ చేసుకోవడానికి మనకు చాలా ఈజీ, కానీ టెక్నికల్గా డిఓపి గారికి ఇట్స్ బిగ్ ఛాలెంజ్. అలా మనకేమనిపిస్తుంది అంటే రాసుకుంటాం షార్ట్ రాసుకుంటాం, ఇన్ని షార్ట్లు కదా 25 షార్ట్స్ చేసేది. బట్ ఒక షార్ట్ నుంచి షార్ట్కి లైటింగ్ మార్చడానికి షిప్లో మనకి స్పేస్, వీ డోంట్ హ్యావ్ బిగ్ బడ్జెట్స్ టు క్రేన్స్ అవన్నీ పెట్టలేం కాబట్టి అక్కడక్కడే చేయాలి కదా. అలాంటి సీన్స్లో చాలా కష్టపడ్డాం. మీరు అన్నట్టు పేపర్ మీద రాసుకోవడానికి ఇట్ ఈస్ సో సింపుల్ సీన్, బట్ పెట్టిన లొకేషన్ని బట్టి మారిపోయింది. ఇట్స్ కాంప్లెక్స్ వన్. అండ్ అంకిత్ గారు, ఈ క్వశ్చన్ మీకు. సో మీకు ఈ మూవీలో ఫేవరెట్ సీన్ ఒకటి, యాజ్ వెల్ యాజ్ ఈ సీన్ కాంప్లెక్స్ అనిపించింది ఏంటి షూట్ చేసేటప్పుడు? కిస్ సీన్. అంటే లైక్ ఈజీనా లేకపోతే కాంప్లెక్సా? మీరు కాంప్లెక్స్ అని అడిగారు. హీ మేడ్ మీ కాంప్లెక్స్. See, the kiss is very difficult. It's my first on-screen kiss. So yeah, it was. ఆఫ్ స్క్రీన్ ఉంటాయి కదా. నేను చెప్పా మీకు, నేను చాలా జెన్యున్గా ఉంటాను. నేను ఫస్ట్ కిస్ అని ఉంటే మీరేమనేవారు నన్ను? అందుకే ఫస్ట్ ఆన్ స్క్రీన్ కిస్ అన్న. ఏముంది, నువ్వు ఫస్ట్ కిస్ అంటే యాడ్ కమల్ హాసన్ నాకు కింద పడండి. మీరు మాట్లాడక నేను మాట్లాడతాను సార్, పర్లేదు. నేను మాట్లాడేప్పుడు ఆయన మైక్ తీయండి. సో ఎస్, ద కిస్ సీన్ వాజ్ డిఫికల్ట్ అండ్ మై ఫేవరెట్ సీన్ ఇస్ ద ప్రీ క్లైమాక్స్. ఓకే. అండ్ బ్యూటీ మూవీలో కనుక చూసుకుంటే మనకి చాలా లేయర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి లవ్ స్టోరీ, ఒకటి థ్రిల్లర్ అని చెప్పి ట్రైలర్ చూస్తే అర్థమైంది, యాజ్ వెల్ యాజ్ సెంటిమెంట్. సో ఇన్ని లేయర్స్ని మీరు ఎలా కవర్ చేయగలిగారు? అంటే వితౌట్ ఎనీ స్ట్రెస్ ఆర్ సంథింగ్? స్ట్రెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ జాబ్. అలా తీసుకుంటాను నేను. స్ట్రెస్ ఉండాలి, లేకపోతే అంత ఈజీగా ఉంటే ఏముంది. స్ట్రెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ జాబ్. బట్ ఇప్పుడు మన జీవితం కూడా అంతే కదా, ఇట్స్ మిక్స్ ఆఫ్ లవ్, థ్రిల్లర్, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో ఇంతకు ముందే అడిగారు కదా కథ అనేది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది కథ అని అంటే, గట్టిగా మన చిన్నప్పుడు మన నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి కథ చెప్పేవాళ్ళు. సో అలా డెఫినెట్గా ఒక ఇట్స్ ఏ గుడ్ స్టోరీ. సో ఉన్నాయి కానీ, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ జాబ్ లాగా తీసుకున్నాను. ఒకవేళ ఈ మూవీ కనుక మీరు రీమేక్ చేస్తే వేరే లాంగ్వేజెస్లో, మీరు ఎవరిని ప్రిఫర్ చేస్తారు? లైక్ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్? ఏ లాంగ్వేజ్? ఎనీ లాంగ్వేజ్, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బాలీవుడ్. అంకితే ఇక్కడ న్యూ కమర్, అక్కడ న్యూ కమరే కదా. సో వాట్స్ సో బిగ్ డీల్? मैं हिंदी बहुत अच्छा बात करता हूँ. ఇది రాయి అని అమ్మాయి ఉంది చెప్పడానికి ఎలాగో. సో సేమ్ పేరు, దే డిడ్ బాగా చేశారబ్బా, అందుకని. సో విషింగ్ ద టీమ్ బ్యూటీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు అడిగిన క్వశ్చన్కి జస్ట్ ఇన్సైట్స్, మీ అందరికీ సినిమా ఇంట్రెస్ట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నా. సినిమా ఫస్ట్ హాఫ్లో చాలా కథ చెప్పాల్సిన పరిస్థితి. దిస్ వాజ్ అ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ లిటిల్ బిట్ ఫర్ మేకింగ్. ఎందుకంటే మీరు సినిమా చూస్తే మీకు ఇది అర్థం అవుతుంది. ఫాదర్కి డాటర్కి మధ్య బాండ్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఆర్గానిక్గా వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఈ పిల్ల క్యారెక్టర్ ఏంటని ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ ఇంకొకటి, సినిమా కథ ప్రకారం హాఫ్ వేలో లవ్ స్టోరీ ఓపెన్ చేయరు. మీకు అది ట్రైలర్లో కూడా అర్థమైపోయింది. నేను బండి ఎక్కించుకొని రైట్, ఇట్స్ హాఫ్ వేలో లవ్ ఓపెన్ చేయం. సో లవ్ స్టోరీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ చూపించాలి. మళ్ళీ తను నాతో లేచిపోయేంత ప్రేమ వచ్చేలాగా కూడా ఆ ఇంటెన్సిటీ లవ్ చూపించాలి. అండ్ ఈ ఆస్పెక్ట్స్లో తన బండి నాన్నని అడగడం, నాన్న కొనండకపోవడం ఆర్ సంథింగ్. అసలు ఫస్ట్ హాఫ్ ఒక్కటే పేపర్ మీద చూస్తే ఇట్ లుక్స్ లైక్ ఒరే 2 గంటల సినిమారా బాబు ఇదంతా చూపించాలి అంటే అని. బట్ రైటర్ సుబ్రహ్మణ్యం గారు చాలా బాగా రాశారు అండ్ హీ డెల్ట్ ఇట్ రియలీ వెల్. అండ్ విజయ్ బుల్గనన్ మ్యూజిక్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇలాంటి కథలకి ఏమవుద్దంటే, వన్ గుడ్ సాంగ్ యూ నో దేర్ ఇన్ డీప్ లవ్. ఎస్, కరెక్ట్. కన్నమ్మ అది లేకపోతే ఎన్ని సీన్లు రావాలి ఆ ప్రేమ పండించడానికో, లేదంటే వీళ్ళిద్దరూ అంత ప్రేమించుకున్నారు ఇంకా లేచిపోయేంత నమ్మేస్తున్నారు ఒకళ్ళనొక్కళ్ళు అనడానికి. కన్నమ్మ రియలీ హెల్ప్డ్ us for us. Thanks for the question. థ్యాంక్ యూ సార్. హాయ్ అంకిత్ అన్న, హౌ ఆర్ యూ? I'm good. How are you? ఫైన్ 2000 రూపీస్ ఇప్పుడే ట్రాఫిక్ చలానా వేసిండు.
ఏంటంటే 2000 రూపీస్ ట్రాఫిక్ ఛాలెంజ్. ట్రాఫిక్ చాలా వేసిండు రాంగ్ రూట్లో వస్తుంటే ఇలా. ఓ షేట్. ఓకే. అంటే యాక్చువల్లీ మీరు ఆన్ స్క్రీన్లో ఫస్ట్ కిస్ అన్నారు కదా, ఎస్. మీరేమో ఎక్స్పీరియన్స్ లాగా కిస్ పెట్టారు, హీరోయిన్ ఏమో ఫస్ట్ టైం పెట్టుకున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఇది అది సీన్ అన్న, అది ఆ సీన్లో ఎలా చేయాలో అలా చేస్తాం. సో యా, దానికి బయట లైఫ్కి ఇది చేయొద్దు. అంటే నటించారా లేకపోతే కావాలని? ఖచ్చితంగా నటిస్తాం స్క్రీన్ ముందు. నువ్వు చెయ్యి ఒకరోజు నీకు తెలుస్తుంది, ప్యాక్ అవుతాయి అలాంటి సీన్లు చేస్తున్నప్పుడు. అవునా? సీన్ ఇస్తా లేదు, ఎవడైనా రాసిస్తా నేను. ఇంపాసిబుల్ ఫర్ యాక్టర్స్, ఇట్స్ నాట్ ఈజీ టు డూ. ఎందుకో చెప్తా మీకు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక నటించాల్సిందే. కెమెరామెన్ ఇక్కడ ఉంటాడు, ఇలా చూస్తూ ఉంటాడు. ఏం పెడతావు నువ్వు? ఏం ఎంజాయ్ చేస్తావు? పోనీ నీకు నిజంగా ఎంజాయ్ చేయాలంటే ఆ సీన్లో ఇంపాసిబుల్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యాక్టర్స్ టు డూ ఇట్. యాక్టర్ అంటే కొంచెం చాలా డిఫికల్ట్ ఉంటుంది అది. అదే కదా, ఇప్పుడు నువ్వు పెడుతున్నప్పుడు నేను వచ్చి ఇట్లుంటా, పెట్టు అని, కట్ సరిగ్గా పెట్టట్లే, ఫోకస్ లేదు, ఇంకోటి ఉంటుంది పరిస్థితి. అంటే మూవీ మొత్తంలో ఎక్కువ టేక్స్ తీసుకున్న షార్ట్ ఇదే. ఇదేనా? 12. ఓకే, ఇది చెప్పాలి మీకు. సో సంభవం నాకు ఎందుకు వచ్చిందో ఆ మూమెంట్లో ఆలోచన ఒకటి వచ్చింది. ఈయన మాన నేను కిస్ పెట్టేసి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఐ రెస్పెక్ట్ గర్ల్స్ అలాట్ అండ్ దీన్ని చూసాను నేను కన్విన్స్ అయ్యా, నేను డిసైడ్ అయిపోయాను ఓకే చెయ్యాలి అని. ఈ పిల్ల అటు ఇటు తిరిగేస్తుంది ఇలాగా టెన్షన్ పడుతూ. ఓకే పెట్టాలా వద్దానా? పెట్టాలి, తప్పదు, బట్ ఆబ్వియస్లీ ఇబ్బందికరమైన ఇవన్నీ మీమ్లైనా నన్ను ఇప్పుడు పంచలేక నాకు. సో తను షీస్ 21 years. ఓకే. అండ్ నాకు ఒక మెచ్యూరిటీ ఉంది, ఏంటి, సీన్ కావాలంటే చెయ్యాలి. వద్దు వద్దు అనుకుంటూ ఇబ్బంది పడుతూ చేసావనుకో ఇంకా ఎక్కువసార్లు అవుతుంది. బికాస్ ఆ 70 mm తెర మీద ఎంత చిన్న నువ్వు క్యారెక్టర్లో లేవు, ఇన్వాల్వ్ లేవు అంటే తెలిసిపోతుంది. సో నువ్వు చేస్తే 100% చేస్తే ఒక టేక్లో అయిపోద్ది, రైట్? బట్ ఇంకోటి, మేము ఒక్క టేక్లో చేసేయడానికి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డ్రామా అరౌండ్ దట్ సీన్. మీరు ఈ సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది. అనుకోని ఒక సిచ్యువేషన్లో తను ఇలా దగ్గరికి వచ్చేసరికి నేను ఇలా అంటాను, తను పట్మని కొడుతుంది, దాని తర్వాత కొట్టిందని బాధతో మళ్ళీ నాకు పెడుతుంది. సో దిస్ ఈస్ ద థింగ్. ఇంత డ్రామా ఉంది, మధ్యలో డైలాగ్స్ ఏవో ఉన్నాయి. సో ఏమవుద్దంటే డ్రామా ఎక్కువ ఉండి ఈ లైటింగ్ సెటప్ దీనివల్ల 1 more అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్స్. ఇప్పుడు 12 అన్న వెంటనే మీరు 12 సార్లు అన్నారు కదా, మాకు అక్కడ 12 సార్లు అన్నట్టు ఉంటుంది కదా. సో నాకు ఎందుకు థాట్ వచ్చిందో నేను ఒకటి చెప్పాను డైరెక్టర్ గారికి, సార్ చేస్తాం, ఈ అమ్మాయి ఏంటి నన్ను కొట్టాలి కదా, కొట్టట్లా అంటుంది. ఈయన కట్ చెప్పి ఇంకోసారి చేయిస్తాడు కదా నా చేత, రైట్? ఐ వాంట్ టు డూ ఇట్ వన్స్ అండ్ ప్రాపర్లీ. సో నేను చెప్పా ఈ పిల్లకి, అమ్మ పక్క తీసుకెళ్ళమ్మా, నువ్వు భయపడుతూ ఇలా ఇలా చేసావనుకో తెలిసిపోద్ది, ప్రిపేర్ అయిపో, మైండ్ ప్రిపేర్ చేసుకో, దట్ చేస్తాను సరిగ్గా చేసేస్తాను, అయిపోద్ది, వదిలే, ఇంకా వెళ్ళిపోతాం, విల్ మూవ్ ఆన్. సో నేను డైరెక్టర్ గారికి చెప్పా, నేను పెట్టేటప్పుడు నా కంట్రోల్లో ఉంటుంది కదా, నేను ఎప్పుడు పెడుతున్నాను తెలుసు కదా, చెయ్యి అడ్డు పెట్టి పెడతాను, తను నన్ను కొట్టాలి, డైలాగ్ లేవో చెప్పాలి, తను వచ్చి తను చెయ్యి అడ్డు పెట్టి పెడుతుంది. ఇలా మేము ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేస్తూ ఉంటాం. మీ కెమెరా సెట్ చేసుకోండి, మీ లైటింగ్ సెట్ చేసుకోండి, 1 more అనే ఇది లేదు, ఇంకా అంతా ఓకే అన్నప్పుడు ప్రాపర్గా చేస్తామని. అందులో కొన్ని టేకులు ఈ పిల్ల కొట్టడం వల్లే, రైట్? నేను మధ్యలో అన్నా, ఈ చెయ్యలేకపోయింటే పరిస్థితి ఏంటి, ఈ తాట రాకపోయింటే అని. సో సరిగ్గా కొట్టడానికి కొంచెం గట్టిగా అనేసరికి పాట్మని కొట్టింది. ఓకే సార్ టేక్ రెడీ, గట్టిగా కొడుతుంది, లెట్స్ గో ఫర్ టేక్ అని. ఇన్ ద 11th and 12th టేక్ వీ హ్యాడ్ టు, అన్ని ఆప్షన్స్ ఇచ్చినా ఆయన ఇంకో 1 more అడిగాడు. సో ఐ హ్యాడ్ టు డూ ఇట్ ట్వైస్. ఈ థాట్ రాకపోయింటే ఇట్ హ్యాస్ బీన్ 12 times. అది క్లైమాక్స్లో మీరు ఆల్రెడీ వేరే స్టేట్లో డిస్ట్రిబ్యూటర్కి చూపించారని చెప్పారు కదా మూవీ, అంటే ఏడ్చారన్నారు కదా, అంటే మేము కూడా ఆడియన్స్ కూడా అదే క్లైమాక్స్ ఎండింగ్లో అందరు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారా థియేటర్ నుంచి? అంటే నువ్వు చెప్పే విధానం ఏంటో తెలుసా, సినిమా చూసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారా అంటే ఆ విధంగా అలా చెప్పలేదు, కాదు. నీకు అట్లా అర్థం. See, అది నీ ఎమోషనల్ క్వేషంట్ మీద డిపెండ్ ఉంటుంది. ఆయన ఫాదర్, హీ హ్యాస్ ఎ డాటర్. ఓకే, నేను నీకు అది చెప్పింది రిలేటబిలిటీ, భాష రానోడు కూడా అతను ఏడ్చాడంటే కనెక్ట్ అయ్యాడు, ఎమోషనల్ ఫీడ్ అయ్యాడు. మీకు సిస్టర్ ఉన్నారా? ఉన్నారు. ఉన్నారు కదా, మీ నాన్నగారిని మీ సిస్టర్తో సినిమా చూపించు. పర్ఫెక్ట్. ఇఫ్ సపోజ్ వాళ్ళు యాడ్ అవ్వకపోతే ఎక్కడైనా ఉంటాను, వచ్చి నాతో మాట్లాడు. ఇఫ్ సపోజ్ వాళ్ళిద్దరు యాడ్ అవ్వ మాట్లాడేంటి, ఆ 2,000 రూపాయలు చలాన్ కడతారని చెప్పండి. ఎస్, ఆ 2,000 రూపాయలు నేను కడతాను. నువ్వు చెప్పినావు కాబట్టి డెఫినెట్గా మా ఫ్యామిలీతో మూవీకి వస్తాను. ఎస్ ప్లీజ్. నీకు సినిమా నచ్చకపోతే, సినిమా నీకు మీరు బోల్డ్ చెప్పారు అంత లేదనిపిస్తే 2,000 ఆయన కడతాడు చలాన్. 100%. నో, సినిమా వరకు పక్కా. సినిమా వరకు వద్దు, సినిమా ఎలాగో నచ్చుద్ది,
లాస్ట్ మూమెంట్లో కానీ మీ నాన్నగారు కానీ మీ చెల్లి సార్ వాళ్ళ ఈ రాతి గుండెలు అంటే మీ పరిస్థితి ఏంటి? ఎందుకట్లా ఐ డోంట్ థింక్ ఎంత రాతి గుండైనా మరి అంత నాన్న కూతురు ఎమోషన్ రాతి గుంటే నా ఉద్దేశం కొంతమంది పబ్లిక్ లో ఏడవరు, లోపల ఎంతనో ఆపేసుకుంటారు. అలా చేస్తాడు అనుకోండి ఇప్పుడు. బట్ ఎనీవేస్ యువర్ చలాన్ ఇస్ ఆన్ హిమ్. ఓకే, ఎస్ బ్యూటీ అనే టైటిల్కి బిహైండ్ ద రీజన్ బ్యూటీ ఉంది కాబట్టి. క్యారెక్టర్ అమ్మాయి ఇప్పుడు బేసికల్లీ ఒక ఇంట్లో ఒక అమ్మాయి పుట్టినప్పుడు నాన్నకి ఒక ఆనందం వస్తుంది. ఓకే, ఏదో ఒక అదృష్టం పుట్టేసినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది కదా. సో అలాగా ఒక అమ్మాయి లైఫ్లో ఒక ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న ఎలా ఫీల్ అయి ఉన్నారు, లైక్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్నర్ బ్యూటీ ఎలా ఉంది అనే దాని గురించి. బికాజ్ ఆ అమ్మాయి సెల్ఫ్ అబ్సెస్డ్. అంటే లైక్ మీరు ట్రైలర్ టీజర్లో చూసుంటే బ్యూటీని కన్నావు మనం, బికాజ్ షీ ఫెల్ట్ లైక్ దట్. అందువల్లే గొంతెమ్మ కోరికలు అడగడము ఇలాంటివి చేస్తుంటుంది. సో అది రిప్రజెంట్ చేయడం కోసమే బ్యూటీ అనమాట. టైటిల్ లాగానే ట్రైలర్ కూడా చాలా బ్యూటీగా ఉంది. థ్యాంక్ యూ. హూ షుడ్ నాట్ మిస్ దిస్ ఫిలిం? ఎవరు చూడకుండా ఉండద్దు. See, Censor gave U by A 16+. Everybody 16+, please watch it. Don't miss it. ఓకే అండి, మీరు ఫస్ట్ టైం హీరో లాగా చేస్తున్నారు కదా. నా వేరే సినిమాలు చూడలేదు. ఓకే, ఇట్స్ ఓకే, ఎలా ఉంది ఈ సినిమా ఎక్స్పీరియన్స్? సూపర్ గుడ్. నేను ఆయి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం లాస్ట్ ఇయర్ చాలా కామెడీ అది సినిమాలు, అవి సూపర్ కదా ఆ కామెడీ సినిమాలు. ఇది కంప్లీట్ డిఫరెంట్ జోనర్. యూ గో అండ్ వాచ్ ఇట్. వన్ థింగ్ ఐల్ టెల్ యూ, కుదిరితే ఓటీటీకి వచ్చాకో లేదంటే ఈ సినిమా ఎక్స్పీరియన్స్ అయిన వెంటనే వెళ్ళి ఆయి మారుతి నగర్ మళ్ళీ చూడండి. చూశారు కదా మీరు, ఈ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి మారుతి నగర్ చూడండి. ఐ హోప్ నా కష్టం అంతా పెట్టి ట్రై చేశా, దానికి దీనికి ఒడి అమ్మ వీడేనా అన్న ఫీలింగ్ వస్తుందని నా నమ్మకం. అంత పర్ఫార్మెన్స్ చేయడానికి ప్రయత్నించాను. సో మీరు చెప్పిన మారుతి నగర్ మూవీ అయితే చాలా బాగుంది. అది చాలా కామెడీగా, మీ యాక్టింగ్ చాలా బాగుండేది అందులో. సో అదే కామెడీ ఇందులో ఎక్స్పెక్ట్ చేస్తాము. అందులో మీ యాక్టింగ్ అంతా, ఆ కామెడీ సీన్స్ అవి బాగుండేవి. అదే ఎమోషన్ ఫాదర్ అండ్ అక్కడ అలా ఉండేది కదా. ఇక్కడ ఏ విధంగా చూపిస్తారు ఈ మూవీలో? ఆ సినిమా జానర్ ట్రీట్మెంట్ వేరు. ఇందులో ఇది సెకండ్ హాఫ్ అంతా కొంచెం థ్రిల్లింగ్ సైడ్ వెళ్ళడానికి ఉంటుంది. హియర్ అండ్ దేర్ కొంచెం పంచులు అవి ట్రైలర్లో చూసినట్టు అమ్మాయి ఏదో నీ బీలో మాట్లాడుతుంటే ఆటో మీద కొటేషన్స్ నువ్వే రాస్తావా అన్నది, ఇలాంటివి హియర్ అండ్ దేర్ ఉంటాయి తప్ప చిన్న బ్రీదర్ లాగా. బట్ కామెడీ నో, ఐ డెంట్ డూ కామెడీ ఇన్ దిస్ ఫిలిం. సో ఈ మూవీలో అసలు కామెడీ అనేది అంతా నేను అన్నదేంటి, నువ్వు సిచ్యువేషనల్ కామెడీకి క్రియేట్ చేసిన కామెడీకి ఒక తేడా ఉంటుంది కదా. నువ్వు మాట్లాడచ్చా? ఇందాక అన్నారు కదా గ్యాప్. సో సిచ్యువేషనల్ కామెడీ అనేది ఒకటి ఉంటుంది మన జీవితంలో, మనకి ఆటోమేటిక్గా వచ్చే కామెడీ. అలాంటి కామెడీ ఉంటుంది. నాట్ లైక్ ఖచ్చితంగా కామెడీ ఉండాలి అనే కామెడీ ఉంటుంది. మీకే అండి క్వశ్చన్. మీరు డార్లింగ్ అని ఇందాక పిలిచారు కదా మన వాళ్ళని, అంటే మీరు ప్రభాస్ ఫ్యానా? అందరు ఫ్యాన్ అండి. ఓకే, ఆఫ్ కోర్స్ ప్రభాస్ గారిని ఇష్టపడడం వాళ్ళు ఎవరు ఉంటారు? అంతే. ఓకే, నైస్. అంకిత్ బ్రో, మీరు ఒక ఈవెంట్లో ఏం చెప్పారంటే 25th ఓజీ ఉంది కదా, మరి 19th మీ మూవీ రిలీజ్ చేస్తున్నారు, మీ ధైర్యం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారే మా ధైర్యం అని చెప్పారు కదా. అంటే మీ కాన్ఫిడెన్స్ బాగుంది. ఇప్పుడు వరకు ఫస్ట్ టైం మీరు ఫస్ట్ టైమే కదా మేము సో ఇంటరాక్ట్ అవ్వడం, మేము కూడా మీతో ఫస్ట్ టైం కాబట్టి అంటే మీ వే ఆఫ్ టాకింగ్ బాగుంది. కొంతమంది ఏదైనా 1-2 మూవీస్ తీసేస్తేనే వాళ్ళ యాటిట్యూడ్ చూపించడం అది చేస్తూ ఉంటారు. అట్లా కాదు, మీరు మంచిగా ఆనెస్ట్గా అంత మంచిగా మాట్లాడుతున్నారు. ఓకే, బాగుంది. అది ఎలా చెప్పగలిగారు? ఆ కాన్ఫిడెన్స్ మీకు ఏ విధంగా వచ్చింది ఈ మూవీ మీద? నన్ను ఎవరో ఒక విషయం అడిగారు మొన్న, మాటల్లో అంటే మన ఫ్యామిలీలోనో ఎవరో ఉంటారు కదా మన లిస్టులో పడేవారు. 19th బ్యూటీ వస్తుంది కదా, నేను ఇంకోటి మీ మెంబర్స్కి కూడా తెలుసు, నేను అన్నది ఒక విధంగా అయితే దాన్ని ఇంకోలా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది చాలా సో బేసిక్గా ఎవరో మొన్న అంటూ అంటే క్యాజువల్గా అతను అన్నారు 19th బ్యూటీ వస్తుంది కదా, ఓకే 25th ఒకవేళ ఓజీ అటు ఇటు అయితే దసరా మొత్తం మీరు ఇది చేయగలుగుతారంటే నేను వెంటనే నేను కల్లో కూడా కోరుకున్నది ఇంపాసిబుల్. ఓకే, నేను మొన్న స్టేజ్ మీద కూడా చెప్పా, టాలీవుడ్ T20 అయినప్పుడు వాళ్ళు 4 స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆ టైప్ ఆడియన్స్ నేను చాలామంది రిలేట్ అవుతారని నేను అనుకుంటున్నా. ఒకే అంటే నేను నా కాలేజ్లో ఉన్నప్పుడు కూడా కాలేజ్లో ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్యాన్ వర్డ్స్ అది కొట్టుకుంటూ ఉంటే నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ఇటు సైడ్ ఒకటి కూర్చొని ప్రభాస్ గారి ఫ్యాన్, ఇటు సైడ్ ఏమో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఏదో కొట్టుకుంటూ ఉంటే నేను ఒకరోజు ఇటువైపు ఉండేవాడిని. ఐఎమ్ సేయింగ్ నాకు అందరూ ఐ లవ్ దెమ్. వాళ్ళని స్క్రీన్ మీద చూసినప్పటి నుంచి వాళ్ళు హీరోలు, వాళ్ళు నా తెలుగు హీరోలు. కొంచెం అక్కడ ఎక్కడ వాళ్ళకి వీళ్ళకి పడదంట అని తెలిస్తే భలే బాధ వేస్తుంది నాకు.
ఐఎమ్ దట్ టైప్ ఆఫ్ ఫెలో. సో పవన్ కళ్యాణ్ గారు నా ధైర్యం అని నేను అన్నదానికి రీజన్ ఏంటంటే 25th టికెట్లు దొరకవని మీకు తెలుసు, రైట్? 25, 26, 27, 28 వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ డేస్ టికెట్లు అంత ఈజీగా దొరకవని తెలుసు కదా. బుక్ మై షో ఓపెన్ చేసినప్పుడు బ్యూటీ కూడా కనిపిస్తుందంటే దాని గురించి మీకు టాక్ వినిపించింది అనుకో, ఎలాగో దసరా కదా, పోనీ వీక్ డేస్ హాలిడేస్ లేవంటే అనుకోవచ్చు ఒక సినిమా కోసమే వెయిట్ చేస్తారు అని. దసరా కదా, అదే మా అడ్వాంటేజ్, అదే మా ధైర్యం. బ్యూటీ కూడా కనిపిస్తే టికెట్ తెగుద్ది, ఇక్కడ దొరకని వాళ్ళు ఇటు వెళ్తారు, టాక్ బాగుంటాయి అన్న. పెద్ద ప్లానే వేశారు అయితే. ఎస్ ఎస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. మీకు బాగా నచ్చిన లైక్ ఇష్టమైన లొకేషన్, షూట్ లొకేషన్ ఏది? రీసెంట్ టైమ్స్లో మీరు అడిగిన వెంటనే నా మైండ్లోకి వచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒక పిక్చర్ పెట్టాను నేను ఇన్స్టాగ్రామ్లో, మీరు చూసారా లేదో. నాది వైజాగ్, సొంతూరు వైజాగ్. సో ఇక్కడ కుర్చీ వేసుకొని ఇంకో కుర్చీ వేసుకొని ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న షార్ట్ గ్యాప్లో. మామూలుగా బీచ్లో అలా కూర్చోలేం కదా, 2 కుర్చీలు ఆడ తీసుకెళ్తాడు, ప్లాస్టిక్ కుర్చీలు. భలే అనిపించింది నాకు. ఐ లవ్ టు వర్క్ ఇన్ వైజాగ్ అగైన్ అండ్ అగైన్, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. ఇప్పుడు వరకు వైజాగ్లో తీసిన ప్రతి సినిమా మ్యాక్స్ హిట్టే, అది కూడా మీకు తెలుసు. సో మేబీ చాలా ఆడియో ఫంక్షన్స్ కూడా అక్కడ చేశారు. సో ఈ సినిమా ఏమైనా అక్కడ ఏమైనా షూట్ చేశారా, ఏమైనా మైండ్లో కూడా మీరు సపోర్ట్ చేశారా? అట్ ది సేమ్ టైం ఇంకోటిది ఏంటంటే మీరు అన్నారు కదా, సో హౌ టు ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలని. సో ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత కానీ అల్లు అర్జున్ గారు కూడా మీకు సపోర్ట్ చేశారు కదా చాలాసార్లు. సో మీరు కూడా చాలా బిగ్ ఫ్యాన్ అల్లు అర్జున్ గారు కూడా. సో నెక్స్ట్ ఏమైనా సక్సెస్ మీరు పెట్టి అల్లు అర్జున్ గారితో కూడా చీఫ్ గెస్ట్ కింద ఏదైనా పిలిచే అవకాశం ఏమైనా ఉందా? లేదంటే నెక్స్ట్ సినిమా ప్రమోట్ చేసినప్పుడు కూడా, లేకపోతే అల్లు అర్జున్ గారి సినిమాలో కూడా చిన్న పార్ట్ ఏమైనా మీరు చేసేది ఉందా? ఎంతమంది ట్రైలర్ చూసారు సినిమాది? ట్రైలర్ చూడలేదు, ఈ రోజు నేను సడన్గా వచ్చాను. ఎగ్జాక్ట్లీ, నేను ఇందాక నేను ఈ రోజు నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాను నిన్న. దట్స్ ఓకే. ట్రైలర్ చూస్తే మీకు అర్థమయ్యేది, చాలా సీక్వెన్సెస్ మేము వైజాగ్లో తీయడం జరిగింది, ఆ బీచ్ కానీ ఆ రోడ్. ఇది అడిగానని కూడా మీరు ఏమనుకోకండి, ఎందుకంటే డైరెక్టర్స్ పుట్టించిన హైదరాబాద్లో కూడా వైజాగ్ పుట్టించవచ్చు. సో దానికోసం అయ్యో పర్లేదు, మీరు అన్నది అర్థమైంది. బడ్జెట్ లేవు రాజా. బీచ్లో ఎట్లా క్రియేట్ చేస్తూ ఉండాలి. సో యా, వైజాగ్లో షూట్ చేయడం జరిగింది. ఒక 12-15 డేస్ అక్కడే. కథ వైజాగ్లో స్టార్ట్ అయ్యి దాని తర్వాత హైదరాబాద్ వస్తుంది. సో యా, అండ్ మీరు అడిగిన నెక్స్ట్ దానికి బన్నీ అన్న కానీ, లేకపోతే వేరే నేను చేసిన నాని అన్న కానీ, ఇప్పుడు ఇంకో పెద్ద స్టార్తో చేస్తున్నాను హియర్ అండ్ దేర్. నాకు అసలు అడగడానికి చాలా మొహమాటం ఏదైనా. నేను ఇది డిఆర్ఎస్ సిస్టంలో చూస్తా, క్రికెట్ చూస్తారు కదా అందరూ. నీ రివ్యూ సక్సెస్ఫుల్ అయితే నీకు ఒక అవకాశం వస్తుంది ఇంకో రివ్యూకి. నేను అట్లా దాచిపెట్టుకొని ఉంచుతున్నాను. వేర్ ఐఎమ్ సెయింగ్, ఎలా అంటున్నా అంటే వాళ్ళని అడిగితే ఒక సినిమాకి అడగాలి, అది సక్సెస్ అయితే ఇంకో సినిమాకి అడిగే అవకాశం వస్తుంది. వీటి బాగా చేస్తున్నాడు, మనం సపోర్ట్ చేస్తాం. సక్సెస్ అయితే మ్యాక్స్ ఈ సినిమాకి కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం అనుకుంటాం కానీ వాళ్ళకి మనలాంటి వాళ్ళు అడిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఎస్, బట్ మీరు అడిగితే కాదనరు, వాళ్ళ షెడ్యూల్స్ కూడా సపోర్ట్ చేయాలి. సో ఇవన్నీ చూసుకొని ఖచ్చితంగా వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు ఏదో ఒక టైంలో అని నాకు ఖచ్చితంగా ఉంది. అండ్ యూ విల్ సీ దట్. బన్నీ అన్న ఆ రోజు బన్నీ అన్న ఆ ముందు రోజు ఆయి కోసం కలిశాను అతన్ని, మారుతినగర్ సుబ్రహ్మణ్యం ట్రైలర్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చే ముందు రోజు ఆయి సినిమా కోసం కలిసాం. నిన్ను ప్రమోట్ చేయడానికే ఉన్నట్టున్నా నేను ఇండస్ట్రీలో అన్నాడు ఆయన. ముందు రోజు ఆ వీడియో, నెక్స్ట్ డే మళ్ళీ నా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు అట్లా. సో దే ఆర్ వెరీ సపోర్టివ్ దట్ వే. ఈ స్టోరీ ఓకే చేసినప్పుడు ఒక్క సిట్టింగ్లోనే ఓకే చేశారా, లేకపోతే 2-3 సార్లు విన్నాక ఓకే చేశారా? లేదు, ఫస్ట్ సిట్టింగ్లోనే ఐ వాజ్ లైక్ ఓకే, ఇది ఇందులో ఉంది, కథ బాగుంది అని ఐ జంప్డ్ ఇంటు ఇట్. అంటే మనకు కథ విన్నప్పుడు క్వాలిఫైడ్ ఫీలింగ్ వస్తుంది చూడు, యా వీ కెన్ గో ఇంటు ఇట్. లిటిల్ చేంజెస్ అవి దే కెన్ బి డన్, బట్ అన్నట్టు యా. అండ్ ఒక్కొక్క హీరో ఇండస్ట్రీలో ఒక్కొక్కరిని ఇన్స్పైర్ అయ్యి వస్తారు కదా, మీరు ఎవరిని ఇన్స్పైర్ అయ్యి వచ్చారు? డార్లింగ్, నేను ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణమే ఆ పెద్ద తెరలో నేను చూసిన ప్రతి ఒక్క నటుడు బ్రో. ఎందుకంటే ఇది అస్సలు దయచేసి డిప్లొమాటిక్ ఆన్సర్లు ఇవి అనుకోకండి. నాకు తెలిసి నా కెరీర్ అంతా కూడా నేను ఇదే సోది కొడుతూ ఉంటాను, ఎందుకంటే నేను ఆ టైపు. ఓకే, అలా లైట్లు ఆఫ్ చేసి పెద్ద తెర మీద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేసి ఒక నడుచుకొస్తుంటే ఆ ఫీలింగ్ వేరు, రైట్? ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ క్రియేటెడ్ దట్ ఇంపాక్ట్ ఇన్ మీ. అండ్ నేను ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం, నేను యాక్టింగ్ని, నా బెస్ట్ ఫ్రెండ్ దీపక్ సరోజ్ అని ఉన్నాడు, చిన్నప్పటి నుంచి వాడు సినిమాలో చేశాడు. అతడులో బ్రహ్మానందం కొడుకు క్యారెక్టర్ సిద్ధార్థ్ రాయ్ చేశాడు. అలా వాడి ద్వారా నాకు సినిమాలో గురించి ఎలా ఉంటుంది ఏంటి క్యూరియాసిటీ అలా తెలిసింది. బీటెక్లో జాయిన్ అయిన తర్వాత డ్రామాటిక్స్ క్లబ్కి వెళ్ళాను. నేను అంత బాగా యాక్ట్ చేయగలను నాకు తెలీదు. సో వాళ్ళు చప్పట్లు కొట్టి దగ్గరికి వచ్చి బాగా చేస్తున్నావు అంటే 1 స్టెప్ ఎట్ ఎ టైం చేసుకుంటూ ఇక్కడికి వచ్చాను.
జనాలు ఎవరైతే ఆడియన్స్ చూసి అప్రిషియేట్ చేశారో నిజంగా వాళ్ళే నన్ను ఇంత దాకా తీసుకొచ్చారు. లేకపోతే ఐ వుడెంట్ హ్యావ్ టేకెన్ ఇట్ సీరియస్లీ. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ అట్లా ఉండేవాడిని. మీకు మొన్న ఈవెంట్లో చెప్పాను, నిజంగా మారుతినగర్ సుబ్రహ్మణ్యం తర్వాత ఒక పెద్ద ఆయన నడుచుకుంటూ వచ్చి హీ సెడ్ దిస్. దెన్ ఐ ఫెల్ట్ ఓకే, దెర్ ఇస్ సంథింగ్. యా, రిలీజ్ అయినగానే టికెట్లు తెగే ఫేస్ అయితే కాదు, లైక్ నాట్ టెలింగ్ ఇన్ అ బ్యాడ్ వే. ఒక టైర్ 1 హీరో, టైర్ 1 హీరో లైక్ క్వశ్చన్ ఉంది, టైర్ 1 హీరో టైర్ 2 హీరోకి అయితే లైక్ చూడంగానే ఏదో ఒకటి ఉండొచ్చు, లైక్ వాళ్ళ ముందు ప్రాజెక్ట్స్ కానీ ఏమన్నా చూసి జడ్జ్ చేసి కానీ వెళ్తారు. లైక్ మీకు ప్రాపర్గా కలెక్షన్ రావాలన్నా సరే, బ్రేక్ ఈవెన్ అవ్వాలన్నా సరే, ఒక మూవీ బయటికి వెళ్ళాలన్నా సరే టైం పట్టొచ్చు. లైక్ ఫస్ట్ డేనే వెళ్ళిపోరు అందరూ, ఫస్ట్ డే అవ్వచ్చు, సెకండ్ డే అవ్వచ్చు, స్టాక్ బయటకు వెళ్ళిన తర్వాత. అలాంటి సినిమా ఇది అనేసి నా ఫీలింగ్. లైక్ మీకు టైం కావాలి. మీకు చూసుకుంటే షార్ట్ టైంలోనే ఓజీ మూవీ రిలీజ్ ఉంది. సో మీకు తెలిసి మూవీ ఆ టైంలో పెట్టుకున్నారా లేకపోతే తెలియక పెట్టుకున్నారా, లైక్ ఏమనుకుంటున్నారు ఇప్పుడు మీది మూవీ వెళ్తుందా అసలు అట్లాంటి టైంలో? కరెక్ట్. యువర్ నేమ్ యశ్వంత్. 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 సో ఇక్కడ కూర్చున్న మా ముగ్గురికి రిలీజ్ డేట్ డిసైడ్ చేసేంత పవర్ లేదు. ఓకే, సో ఐ కాంట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ద హెడ్ పైన ఉన్న వాళ్ళందరూ దే టుక్ అ డెసిషన్ 19th ఇస్ అ గుడ్ డేట్ అని. ఆల్ వీ కెన్ డూ యాజ్ సోల్జర్స్ డిసైడ్ దట్ ఎస్ 19th ఇస్ అ గుడ్ డేట్, లెట్స్ ఫైట్ ఫర్ ఇట్, లెట్ మే కుదిరినంత దీని నుంచి బెస్ట్ తీసుకుందామని. మీరన్న ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మీరన్న ఫస్ట్ మాట కూడా నాట్ ఇన్ అ బ్యాడ్ వే కాదు, దట్స్ ద ట్రూత్. అండ్ అంటే చాలా మంది అది తీసుకోరు కదా, లైక్ బ్యాడ్ వేలో చెప్పట్లేదు, జస్ట్ ఒక నా బయట నార్మల్గా జరిగేదే చెప్పాను. నేను హ్యాపీగా తీసుకుంటా. నిజం బ్రదర్. నేను హ్యాపీగా తీసుకుంటా బికాజ్ అలర్ వస్తుంది. లేకపోతే ప్రభాస్ గారి సినిమా కానీ మహేష్ బాబు టైర్ 1 టైర్ 2 అంటారు కదా, అలా చూసుకుంటే వాళ్ళ ముందు ప్రాజెక్ట్స్ చూసి జడ్జ్ చేస్తారు, లేకపోతే వాళ్ళ ఫేస్ ఆల్రెడీ తెలుసు, వాళ్ళ కంటెంట్ తెలుసు. సో యాజ్ ఎ న్యూ కమర్ కానీ లేకపోతే కొత్త హీరో కానీ వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 200 రూపీస్ మీ మూవీకి నేను ఎందుకు పెట్టాలి, ఒక క్వశ్చన్ ఉంటుంది ఖచ్చితంగా. సో నేను నా ఇంటర్వ్యూస్ కానీ మీరు ఎక్కడన్నా చూసుంటే కంటెంట్లో నేను అదే చెప్పాను. నువ్వు హీరో అని ఎప్పుడవుతావు అంటే నీ ఫేస్ చూసి టికెట్ తెగే రోజు. ఎన్ని టికెట్లు తెగితే అంత పెద్ద హీరో. దాన్నే మనం ఓపెనింగ్స్ అంటాం. ఐ నో ఐఎమ్ నాట్ స్టిల్ దేర్, బట్ ఐ విల్ బీ దేర్, దట్స్ ఫర్ షూర్. బ్యూటీ కూడా మౌత్ టాక్ చాలా ఇంపార్టెంట్ మాకు ఖచ్చితంగా. దానికోసమే వీఆర్ ప్రివ్యూస్ వేస్తున్నాము. అండ్ దెన్ ఫ్రీ షో ఎస్కేఎన్ గారు చేసిన దానికి కూడా వీ వుడ్ లైక్ టు కలెక్ట్ ఆల్ జనాల్ ఒపీనియన్స్ అండ్ వీ వాంట్ టు టేక్ ఇట్ ఇన్ టు పబ్లిక్. సో దట్స్ ద వే వీఆర్ డీలింగ్ ఇట్. సో మీరు అన్నదానికి ఐఎమ్ అబ్సల్యూట్లీ ఇన్ రియాలిటీ. అండ్ ఇప్పుడున్న సిట్యుయేషన్స్ గురించి మాట్లాడుకుంటే జనాలు యాక్చువల్లీ అన్ని సినిమాలకి టాక్ వచ్చాకే వెళ్తున్నారు చాలా వరకు. మీరన్న లాయల్ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో అది వాళ్ళకు ఉన్నది. ఎందుకు అంటే ఎప్పటి నుంచో వాళ్ళు యూనో అది ఉంది కాబట్టి. సో బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు కూడా టాక్ అటు ఇటు అయితే యూ సీ దట్ డ్రాప్ ఇన్ బుకింగ్స్, రైట్? సో సినిమానే నమ్ముకున్న, సినిమా కంటెంట్ బాగుంటే అది ఖచ్చితంగా మన సినిమా కంటే మనం ఎవ్వరం పెద్ద కాదు గడ్డాలి. ఎగ్జాక్ట్లీ మై క్వశ్చన్ ఈజ్ లైక్ యాజ్ ఎ న్యూ కమర్ కానీ బుక్ మై షోలో మీరు చూసారండి, నేను అలానే మీరు చూసాను. అసలు 200 రూపీస్ ఎందుకు పెట్టాలనేది ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు చెప్పొచ్చు కదా. కరెక్ట్. ఓకే, దట్స్ ద క్వశ్చన్, రైట్. 200 రూపీస్ ఈ సినిమాకి ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ మీరు మా కంటెంట్ చూసుంటే. నేను ఇప్పుడు అడగను నిన్ను వర్తా కాదా అని, బికాజ్ నీ ఆన్సర్ నాకు అటు ఇటు ఉందంటే నాకు భయం. సో నేను నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పాలనుకున్నా అంటే, తిమ్మరసులో నార్మల్గా మనది సూర్య సన్ ఆఫ్ ఇండియాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, లాస్ట్లో తీసుకెళ్ళి ఇట్లా ఒక ఫ్లాగ్ చూపిస్తారు ఒక అతను. అట్లాంటి క్యారెక్టర్ తిమ్మరసులో మీద లైక్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. దాంట్లో నేను మీ యాక్టింగ్ చూసాను, లైక్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, లైక్ ఎక్కడో చూసా అనేసి లైక్ చూస్తే నిజంగా తిమ్మరసులో యువర్ లైక్ మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది. మార్కెటింగ్ లేదు కదా నాకు. కరెక్ట్, నేను చెప్పింది కూడా అదే కదా. కరెక్ట్. సో ఈ సినిమాకి 200 or 150 వర్త్ ఎందుకు అంటే మీ ద్వారా ఆడియన్స్కి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఒకసారి మా ట్రైలర్ చూడండి, మా టీజర్ చూడండి, కన్నమ్మ పాట వినండి. అండ్ దెన్ మీ ద్వారా ఇఫ్ పీపుల్ నో వాట్ ఫిల్మ్స్ దట్ ఐ డిడ్ సో ఫార్, యూ నేమ్ ఎనీ ఫిల్మ్ ఆఫ్ మైన్, లార్జ్లీ ఇట్ ఈస్ సంథింగ్ దట్ వోంట్ డిసప్పాయింట్ ఎనీబడి. దట్స్ హౌ ఐ చూస్ స్టోరీస్. అండ్ ఈ సినిమా ఎందుకు చూడాలి అన్నది నేను ఇప్పుడు 150, 200 వర్త్, దట్స్ వాట్ ఐ సైడ్. స్టేజ్ మీద ఐ సైడ్ ఇట్స్ మినిమం గ్యారంటీ, అది నా బాధ్యత అన్నది. మారుతి గారు దీని గురించి చెప్పారు. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా వీఆర్ ఓన్లీ ట్రయింగ్ టు సెల్ అవర్ ప్రొడక్ట్ టు పీపుల్ త్రూ యూ ఆల్సో. బట్ ఎంత మేము చేసినా మౌత్ టాక్ అది 18, 19 నుంచి వినబడుతుందని మా గట్టి నమ్మకం.
అండ్ మీరు నేను ఈ సినిమా ఎందుకు చూడాలి అని మీరు అడిగిన దానికి నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా, నా కోసం చూడు ఈ సినిమా ఇప్పుడు, చూశాక ఎందుకు చూడాలో నువ్వు ఆ నలుగురికి నేను ఖచ్చితంగా పక్కా చెప్తావు. చూస్తాము. యా, చూశాక ఎందుకు చూడాలో నలుగురికి నువ్వు ఖచ్చితంగా చెప్తావని నా నమ్మకం. రైట్? సో యా, థ్యాంక్ యూ సో మచ్. నరేషన్స్ అప్పుడు ఎలా అనిపించింది? ఐ మీన్ ఫస్ట్ సిట్టింగ్స్ అప్పుడు అయిందని చెప్పారు, బట్ దీన్ని ఫర్దర్గా యాక్చువల్గా మీరు కూడా రైటర్ని ఇంటర్వ్యూలో మీరు పర్సనల్గా కూర్చొని ఏమైనా డెవలప్ చేశారా? లేకపోతే అంటే మీ ఇన్పుట్స్ కూడా ఉంటాయి కదా చిన్న చిన్న, అవి మేజర్గా సినిమాకి ఎక్కడ హెల్ప్ చేసాయి అలా ఏమన్నా? మీరు చెప్పాలి వర్ధన్ గారు. ఇది నేను ఆఫ్కోర్స్ స్టోరీ సిట్టింగ్స్కి ఇద్దరం వెళ్ళిపోయాము. డైరెక్టర్గా అర్థం కాలేదు బ్రదర్, మళ్ళీ ఒకసారి చెప్పరా. అదే ఆయన కూడా ఒక రకంగా రైటర్ కదా, ఎస్ ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా? అది సినిమాకి ఎంతవరకు హెల్ప్ అయింది? చాలా 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 హెల్ప్ అయింది. నేను చెప్పాను కదా, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను, ఒక హీరో ఇది నా సినిమా, దీన్ని ఎలాగైనా భుజాల మీద తీసుకెళ్ళాలి అని అంటే ఎంత బాగా వస్తుందో అదంతా చేశాడు అంకిత్. ఇన్ రైటింగ్ వైజ్ కానీ ఎవ్రీ ఇన్ డీటెయిల్. మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇక్కడ లేరు, విజయ్ బుల్గన్ గారు. హీస్ మీకంటే ఇంకా ఇంట్రోవర్ట్ ఆయన. ఆయనకి కూడా కంగ్రాచులేషన్, ఆయన వర్క్కి నేను చాలా బిగ్ ఫ్యాన్. మేము కూడా. చెప్పండి. థ్యాంక్ యూ షూర్ చెప్తాను. డైరెక్టర్ గారికి చెప్పండి మా. వై అంకిత్? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్, బట్ ఈ ప్రాజెక్ట్ వరకు అంకిత్ వచ్చిన తర్వాత నేను వచ్చాను. కొంచెం డీటెయిల్గా చెప్పండి. ఎస్, ఎందుకంటే ముందు ఈ ప్రాజెక్ట్ మారుతి గారు స్టార్ట్ చేసినప్పుడు వెన్ ఇన్ డిస్కషన్ దే చూజ్ అంకిత్, దెన్ దే డైరెక్టర్ వచ్చాడు. సో నాకు ఆప్షన్ లేకపోయింది. ఓకే, నీలాకి గారు? నీలాకి అంటే మనకి గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా ఉండాలి అమ్మాయి. ఇప్పుడు మీరు అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయి అల్ట్రా మోడర్న్గా ట్రెడిషనల్గా ఉండి ఒక క్యాబ్ డ్రైవర్ కూతురు అంటే నమ్ముతారా? నమ్మరు కదా. లైక్ చూడగానే అరే నిజంగానే క్యాబ్ డ్రైవర్ రా, మా పక్కింటి అమ్మాయి రా అనేది ఉంటుంది కదా, ఆ రిలేటబిలిటీ కోసం, దానికోసం. అండ్ షీ డిడ్ ఫ్యాంటాస్టిక్. మీరు చూస్తే ఎందుకు ఈ క్వశ్చన్కి సినిమా ఆన్సర్ చెప్తుంది, ఎందుకు నీలాకి ఎందుకు అంకిత్ అనేది సినిమా ఆన్సర్ చెప్తుంది. డైరెక్టర్ గారు, ఫస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అప్పటి నుంచి బడ్జెట్ అన్నారు కదా, ఈ మూవీకి మీరు ఎంత బడ్జెట్ పెట్టుకొని, ఐ మీన్ మూవీ మొత్తం ఓవరాల్గా ఎంత అయింది అనేది నా క్వశ్చన్. అన్నానా? అంటున్నారు అప్పటి నుంచి అంత బడ్జెట్ లేదు వైజాగ్లో అని ఇందాక అన్నారు కదా, లైక్ ఇక్కడే సెటప్ చేయొచ్చు, పెద్ద పెద్ద డైరెక్టర్లు అయితే ఇలా చేస్తారు అని అన్నారు కదా, లైక్ మీరు ఓవరాల్ మూవీకి ఎంత బడ్జెట్లో చేశారు అని. బాగానే చేసాం, అంటే ఒక చిన్న మూవీకి కొంచెం పెద్దగానే పెట్టారు పాపం మా ప్రొడ్యూసర్స్. అంటే ఎక్స్పాండ్ చేయలేం కదమ్మా, లిమిటెడ్ స్పాన్ ఉండాలి. అంటే మళ్ళీ రిటర్న్స్ ఎలా తీసుకురావాలని చాలా తలనొప్పులు ఉంటాయి కదా, అందువల్ల లిమిటెడ్ స్పాన్తో వెళ్ళి. ఓకే. లైక్ హీరోయిన్ ఒక్కసారైనా హీరోయిన్కి మైక్ ఇస్తే పాపం తను మాట్లాడుతుందని నేను అప్పటి నుంచి చాలా ఎగ్జైట్గా చూస్తున్నాను. మీరు లేడీస్ లక్ అంటున్నారు కదా, లేడీ టాక్ మీరు అడగాలి కదా. అదే వన్స్ లేడీ మాట్లాడితే మేము కూడా రివర్స్ అడుగుదామేమో అని. లైక్ షీస్ ఫ్రమ్ ఐ మీన్ ఒడిశా అమ్మాయి అని అన్నారు కదా, మీరు నెరేట్ చేసేటప్పుడు కానీ ఏదైనా తనకు చాలా కష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన సీన్ ఏమైనా అనిపించిందా మీకు, లైక్ ఓవరాల్ మూవీగా? అన్నీ ఒకటే ఉంటుంది అన్నీ. మనకు మ్యాక్సిమం వచ్చేది ఇదర్ అయ్యే ఉదర్ జాయే హిందీ, ఇంకా ఎక్స్ట్రా అంటే తోడ ప్యాస్ దాలో హిందీ, అంతకు మించి రాదు. సో అన్ని సీన్లు అంతే. గర్ల్స్గా మాకు కూడా భయ తోడ ప్యాస్ దాలో అదొకటే వచ్చాను. టెంగ్లీష్ ఉంటుంది కదా, సో దానికి రాసిస్తే పాపం నా రాత్రి బాళ్ళు కూర్చొని కష్టపడేది, ప్రిపేర్ అయ్యొచ్చు. ఓకే, హీరో అంకిత్ గారు, యు ఆర్ లుకింగ్ సో క్యూట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు అదే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు, లైక్ కిస్ సీన్లో చాలా ఎలా ప్రేస్ చేసామని చెప్పేసి, తను కొట్టారు అది అని కదా, తను ఐ మీన్ ఐ వాంట్ టు టాక్ టు హర్, తను ఎలా ఫీల్ అయిందో తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే జస్ట్ ఐ వాంట్ టు సే యు ఆర్ లుకింగ్ क्यूट. बहुत अनकंफर्टेबल फील हुआ था पहले मतलब जब स्टार्ट नहीं हुआ था, बट मैं ऐसे हो रही थी, ओके ऐसे क्या करूँ कैसे करूँ, मतलब कुछ समझ नहीं आ रहा था. एंड सडनली हुआ था वो सीन, एंड वो लोकेशन वगैरह भी बहुत सुंदर था, बहुत ज़्यादा सुंदर. ఆక్వర్డ్ లొకేషన్, చాలా గబుగబు ఉంటుంది. ओके, तो अंकित आए एंड मेरे को एक बात बोले, वो प्रिपेयर हो चुके थे क्योंकि उनसे. నీకు అర్థమవుతుందా? గుడ్. నాకు సగం అర్థం కావట్లేదు అందుకని. అర్థమవుతుంది, బట్ మా అందరు వీవర్స్కి మాత్రం అరే హిందీ రాదు కదా, ఎట్లా మీరు ఏమైనా ట్రాన్స్లేట్ చేస్తారేమో అనుకున్నాను. మై करता हूं, रुको. वी आर वेटिंग. तो सर पहले अंकित को बोल दिए थे कि ये सीन होने वाला है. నేను ఫస్ట్ అంకిత్కి చెప్పాను ఈ సీన్ జరుగుతుందని, उसके बाद मुझे बोले थे. తర్వాత ఏమికి చెప్పాను? వద్దు అర్థమవుతుంది. అంటే హాల్లో బొక్కబడింది ఇలాంటి సీన్లు వద్దవి. వద్దు. तो अंकित जब प्रिपेयर हो गए थे ना, तब मेरे को आके बोले थे कि सुनो नीलाक्षी, आप जितना नर्वस होगे उतना टेक जाएगा.
సేమ్ అమ్మా, ఆయన ఇందాక తెలుగులో చెప్పింది ఈమె హిందీలో చెప్పింది అంతే. పైదాని వల్లే అని అంటాం కదా మనం. तो जितना नर्वस हो गए उतना टेक जाएगा. एंड मैं बहुत ज़्यादा नर्वस थी और मेरे शकल से पता चल रहा था कि ये एकदम उसकी बैंड बज गया है. ओके, तो अंकित आए कि बोले कि जितना नर्वस होगे उतना टेक जाएगा. हम मतलब सब सेट करेंगे, लाइट, फोकस एंड सब सेट करके उसके बाद चाहिए, राइट, चाहिए. हाँ, वो रख के हमारा सीन हुआ. आई थिंक 12 टेक्स जाने के बाद కన్క్లూజన్ చెప్పాలంటే తను ఇతన్ని బాగా కంఫర్టబుల్ ఫీల్ చేశాడు. లైక్ యూనో విత్ ఆల్ ద రెస్పెక్ట్ హీ హ్యాస్ టువర్డ్స్ ఉమెన్, బాగా కంఫర్టబుల్ చేశాడు కాబట్టి అది ఈజీ అయింది. ఆ సీన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి క్వశ్చన్ వచ్చింది. లైక్ ఆ సీన్ మార్కెటింగ్ బేస్డ్ యూస్ చేసుకొని పెట్టారా, లైక్ లేకపోతే పక్కా ఉండాలా? కంప్లీట్ సినిమాలో ఎక్కడైనా కానీ, ఇంతకుముందు నరేష్ గారు అన్నారు, నేను అనలేదు, కానీ ఎక్కడైనా కానీ మార్కెట్ బేస్డ్ వేసుకొని చేసిన సీన్ రా అని ఉంటే ఇట్స్ అబ్సల్యూట్లీ మై మిస్టేక్. లైక్ ఇట్లాంటి సీన్స్ ఉంటేనే చాలా వరకు బయట వెళ్తున్నాయి. లైక్ ఎవరన్నా సరే ఐ డోంట్ ట్రస్ట్. నేను కథనే నమ్ముతా అంతే. If you see this case, it doesn't look like a అది ఉందా మార్కెట్ బేస్ చేసినట్టుందా? వాళ్ళ ఫేస్ చూడండి ఎలా ఉన్నారు. అంటే Yes, yes, sudden of గా course. ఏదో ఇంటెన్సిటీ ఉన్నట్టు. దట్స్ వాట్ మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అది కూడా జిమ్మిక్ అని అర్థమైతే అప్పుడు రాసేయండి ఇష్టం వచ్చినట్టు. ఈ అబ్బాయి అన్ని కథలు చెప్పాడు అన్నట్టు. సీరియస్గా చెప్తున్నాను నేను. మీకు ఉంది అంటే టైం రెస్ట్రిక్షన్ అంట. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. సారీ ఫర్ ద ట్రబుల్. థ్యాంక్ యూ సో మచ్. బయలుదేరుతున్నాం. సినిమా చూడండి, మీకు నచ్చితే. ఎస్.